ఇప్పుడు అత్త కోడల అనుబంధం గురించి ఆల నడుమ జరిగే గిల్లి కజ్జాల గురించి కుప్పలు కుప్పలు సినిమాలు వీడియోలు వస్తూనే ఉంటాయి. ఇక దినా మన చుట్టుపక్కల గీ అత్త కోడల ముచ్చటుగా మస్తుగానే వింటాం. అంటే కొన్ని తాట్ల అత్త కోడలు తల్లి బిడ్డ కంటే మంచిగా కలిసి మెలిచుంటే ఇంకొన్ని చోట్ల పాము ముంగిస లెక్క ఎప్పుడు ముచ్చట మీద కొట్లాడుతూనే ఉంటారు. ఇక కొందరైతే అత్తలేని కోడలు తమురాలు ఓయమ్మ, కోడలేని అత్త గుణవంతురాలమ్మ అని అత్త ఉండొద్దని కోడలు, కోడలే ఉండొద్దని అత్త పాటలు సుగా వాడుకుంటారు. కానీ ఎన్ని లోలులు పెట్టుకున్నా ముక్కులు మూతులు ముడుచుకున్నా పొద్దుగూకేయాలకి మళ్ళా ఒకటైతారు. అత్త కోడలి సంబంధం జన్మ జన్మల అనుబంధం అనుకుంటా అడుకుంటా పాడుకుంటా. అయితే కొంతమంది అత్త కోడలు మాత్రం బద్ద శత్రువుల తిరగానే ఉంటారులా. అరే ఒకటే ఇంట్లో ఉంటారన్నట్టే గాని ఉప్పు మీద పప్పు మీద లోల్లిలు పెట్టుకుంటారు. కసు ఉడిసే కాడ బోలు దోమే కాడ సిగలు పట్టుకుంటారు. ఇక కొందరైతే కత్తులు కటాలు నూరి పొట్టు ఒట్టు కొట్టుకునుడే కాదు పానాలు తీసుకునేదా కాస్తది. ఇప్పుడు ఈ అత్త కోడల ముచ్చట ఎందుకే అంటే అత్త అంటే పడని ఓ కోడలు డైరెక్టుగా అత్తను ఏం చేయలేక దేవుడి గుడికొచ్చి దేవుణ్ణి ఓ కోరిక కోరి హుండీలా పైక వేసిందట. గా మొక్కును చూసిన పంతుళ్ళు, గుడిలో పని చేసేటోళ్ళు, హుండీ పైసలు లెక్కగట్టేటోళ్ళు నవ్వాళ్ళో ఏడవాళ్ళో తెలవక నెత్తి కొట్టుకుంటారట. మరి గా ఈ చిత్రం మొక్కేందంటారా? ఇగో చూడురి. కర్ణాటక రాష్ట్రంలో మస్తు పేరు పోయిన భాగ్యవంతి గుడికాడ గీ వింత కోరిక బయటపడ్డదుల్లో. గుడిలా హుండీల ఇప్పి నోట్లు లెక్క పెడుతున్నారట. గిట్లా ఏంచేటప్పుడు ఓ 20,000 రూపాయల నోటు చూసి అక్కడున్నోళ్ళంతా అవాయికయ్యిరట. ఎందుకంటారా? దేవుడి హుండీలా ఎల్లిన గా నోటు మీద దేవుడా మా అత్త జల్దీగానే జీవిడ్చేటట్టు చూడు సామి అని రాసున్నదట. ఓయవ్వో, అత్త మీద ఎంత కోపం ఉంటే గిట్ల పానం పోవాలని కోరుకుంటారో అని అనుకున్నారట అంతా. అయితే గీ కోరిక మొక్కుకున్నది కోడలా అల్లుడా అనే చర్చసుగా మస్తుగా నడుస్తున్నదట. మీరేం అనుకుంటారో మీ ఇష్టముల్లో. ఆడ జరిగిన ముచ్చట మీకు చూపెట్టినాం గంతే. మనకి కష్టం వచ్చినా ఆపదొచ్చినా పోలీసోల తాటికి పోతాం. సార్ గీ తిప్పలున్నది మీరే సాయం చేయాలి సారు. సార్ మేము ఫలానా కష్టంలో ఇరుక్కున్నాం సార్, మీరే బయటకు తీయాలి సారు. ఫలానా మనిషి మమ్మల్ని పరేషాన్ చేస్తున్నాడు, మీకు దండం పెడతా సారు. గా వాడి నుంచి మమ్మల్ని కాపాడండి సార్లు. ఇగో గిట్లనే ఊళ్ళకు ఏ కష్టం వచ్చినా ఏ ఆపద వచ్చినా పోలీస్ అన్నలకి చెప్తేనే పోతాం. ఆలుసుగా పానాలు పరంగా పెట్టి మనల్ని ఆదుకుంటారు. మనమంతా ఇంట్ల కాడ పండ్లుగలు చేసుకుంటే వాళ్ళు రోడ్ల మీద కాపలా కాస్తారు. మనం మన భార్యా పిల్లలతోటి సంబురాలు చేసుకుంటే పోలీసోళ్ళు మాత్రం ఇంట్లోళ్లకు ఇంటికి దూరంగా ఉండి మన కోసం పని చేస్తారు. గట్లనే ఆలు మగల లోలులు పెట్టుకున్న అన్నదమ్ముల నడుమ ఆస్తుల పంచాయతీ ఉన్నా కొట్టుకున్నా తిట్టుకున్నా అందరినీ కూసోబెట్టి 4 మంచి ముచ్చట్లు చెప్పి బుదిగరిచ్చి ఇంటికి పంపుతారు. కానీ అందరి కష్టాలు తీర్చే పోలీసులన్నకే చెప్పుకోలేని తిప్పలు మోపైతున్నాయి. కష్టాలలో ఉన్నోళ్ళను చేరదీసి మనసు నారాజు కాకుండా చూసుకునే పోలీస్ అన్నలే నారాజైతే బల్మీటికి పానాలు తీసుకుంటున్నారు. ఈ 3-4 రోజులల్లే 5 పోలీసోళ్ళు పానాలు తీసుకున్నారు. మరి అంత కష్టం తీర్చే గా అన్నలకు ఏం కష్టం వచ్చిందో ఏమో పాపం. మొన్న కామారెడ్డి జిల్లా అడ్లూరు ఎల్లారెడ్డి కాడ ఒక ఎస్ఐ, ఒక లేడీ కానిస్టేబుల్, ఇంకో పోలీస్ అన్న ముగ్గురు కలిసి చెర్ల దుంకి పానాలు తీసుకున్నారు. గా ముచ్చట మరొక ముందే ఇంకో 3 పోలీస్ అన్నలు జీవి తీసుకున్న ముచ్చట ఇంటే మస్తు బాధ అవుతుందిలా. మెదక్ జిల్లా సిద్దిపేట బెటాలియన్ కానిస్టేబుల్ కొలువు చేసే బాలకృష్ణ అనే పోలీస్ అన్నకు ఏం కష్టం వచ్చిందో ఏమో గాని ఇంటిల్లి పాది ఆత్మహత్యకు దిగిండ్రు. భార్యకు 2 పిల్లలకు పురుగుల మందు దాగిపిచ్చి బాలకృష్ణ చెట్టుకు ఉరివెట్టుకొని జీవిడుచుకున్నాడు. కానీ ఈ ముచ్చట తెలిసిన చుట్టుపక్కల ఉన్నోళ్ళు గా అన్న భార్య పిల్లలను దవాఖాన్లకేసుకోబోతే పానాలు దక్కినాయి. ఇక ఇదే జిల్లాల కుల్చారం రాణాల హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తున్న సాయి కుమార్ అనే అన్నసుగా ఇంటికి దగ్గరున్న ఓ చెట్టుకి ఉరిపెట్టుకొని బలిమీటికి పానాలు తీసుకున్నాడు. కానీ ఎంతో మంది పానాలు కాపాడే గీ పోలీస్ అన్నలే గిట్ల బలిమీటికి పానాలు తీసుకున్నాడైతే కరెక్టు కాదుల్లో.
యానో చిన్న పల్లెటూర్లో పుట్టి మస్తుగా చదువుకొని మన దేశంలో పైసల ముచ్చట చూసే రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ కుర్చీలా కూర్చున్నాడు. దివాలా తీసే డేంజర్లో ఉన్న బడ్జెట్లను మళ్ళా లాభాల వాట తెచ్చిండు. ఎంపీగా గెలిచిన సెంట్రల్ పైసల మంత్రి కుర్చీలా కూర్చున్న గింతసుగా గర్వం లేదట. దేశం కోసమే పనిచేసిండు. ఎంతమంది ఎన్ని నిలదీసినా, ఎన్ని పార్టీ లీడర్ల మాటలు తూటాలు వేల్చి గాయం చేసినా గింతసుగా బాధపడకుండా ఎదురు మాట్లాడకుండా నవ్వుకుంటా నింపాదుగా జవాబు చెప్పేటోడట. ఆఖరుకు పెద్ద పెద్ద తోపు లీడర్లు కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ సర్కారు ఏర్పాటు చేసిన అందరినీ కాదని ఈసారునే ప్రధానమంత్రిని చేస్తే 1-2 ఏళ్ళు కాకుండా 10 ఏళ్ళు ప్రధాని కుర్చీలా కూసుండి మన దేశం బడ్జెట్ను పరుగులు పెట్టించిండు. నెంబర్ 1 ఆర్థికవేత్తగా, రాజకీయాలు తెలిసిన దిట్టగా, అన్ని ముచ్చట్ల మీద పట్టున్న దిట్టగా, ఎంత పెద్ద కష్టం వచ్చినా బెదురు లేకుండా మాట్లాడే మౌనముని అనే బెదురు తెచ్చుకున్నావు గా గొప్ప మనిషి. మనందరినీ ఈడ్చిపోడు మస్తు లోటు గాని గా సారు చేసిన సేవలు ఎంత చెప్పుకున్నా తక్కువే. మేం చెప్తున్నది మన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సారు గురించేనులా. మరి గియాల మళ్ళోసారి గా సారు ముచ్చట ఎందుకంటే 3 దినాల కింద జీవిడిసి అమరుడైన మన్మోహన్ సింగ్ సార్కు నివాళిచ్చేతందుకు ఇయాల మన తెలంగాణ అసెంబ్లీ మీటింగ్ను పెట్టిండ్రు. 10 ఏళ్ళు ప్రధానమంత్రి కుర్చీలా కూసోని దేశంకు మస్తు సేవ చేసుడే కాదు, పార్లమెంట్లల్లా తెలంగాణ బిల్లును ఓకే చేసి మనమంతా కలలుగన్న తెలంగాణ కలను నిజం చేసిన గొప్ప మనిషిని యాది చేసిండు ముఖ్యమంత్రి రేవంత్ సారు. చిన్న ముఖ్యమంత్రి బట్టిచారులు, మంత్రులు, అన్ని పార్టీల ఎమ్మెల్యేలు మన్మోహన్ సింగ్ ముచ్చట మాట్లాడి పాత ముచ్చట్లన్నీ యాది చేసుకున్నారు. ఇక ఆఖిర్ల గింత పెద్ద నాయకుడిని తెలంగాణ అసెంబ్లీ తరపున నివాళులర్పిస్తున్నామని తీర్మానం పెట్టి ఆమోదం తెలిపిండ్రు. మరి మేన్సుగా మన మహా న్యూస్ గిదబ్బా ముచ్చట నుంచెల్లి సారుకు సెల్యూట్ చేస్తున్నాం. తెలంగాణ చేగుర్తు పార్టీ సర్కార్కు వచ్చి ఏడాది కాబట్టే రైతులకు ఇస్తామన్న పెట్టుబడి సాయం ఇంకెప్పుడు చేరుస్తరులా అని అన్నదాలు ఎదురు చూపులు. కాంగ్రెస్ లీడర్ల తప్పుడు వాగ్దానాలు చేసి పబ్లిక్కులు మాయ మాటలు చెప్పి సర్కార్లు వచ్చిండ్రు. మేం సర్కార్లో ఉన్నప్పుడు పంటకు రైతు బంధువు పైసలు ఇచ్చినామని కారు పార్టీ లీడర్లు విమర్శలు. చెప్పినట్టే రైతులను తీసుకున్న 2 లక్షల బాకీలు సర్కారే కట్టేసింది. రైతులకు భీమాసుగా చూపెట్టిండ్రు. కానీ ఈ రైతు బంధు పైసలను ఇంకా ఎందుకు వేస్తలేరని చెప్పేసి అంతటా నడుస్తున్న ముచ్చటిది. అయితే మేం పోయినా సర్కారోల తిరిగా గుట్టలకు పుట్టలకు పడితు భూములకు పైసలియ్యం, పంటలు సాగు చేస్తున్న భూములకే పైసలిస్తాం. గిట్లనే రైతుల భూములు కొలువు తీసుకున్న పంటలు పండించే కౌల రైతులకు సుగా సాయం చేస్తామని చెప్పినాం. తప్పకుండా చేస్తామని సర్కారోళ్ళు పోయిన సర్కారు చేసిన తప్పులు సరిచేసి నిజమైన రైతులకు పంటలు వండే భూములకే పెట్టుబడి సాయం ఎట్లా చేయాలనే ముచ్చట మీద అందరితోటి చర్చలు చేస్తున్నాం. ఎట్లెట్లా చేయాలి, ఏం చేస్తే మంచుకుంటుంది, రైతులకు మేలు ఎట్లా జరుగుతుంది అనే ముచ్చట్ల మీద చర్చలు చేసేటందుకు మన చిన్న ముఖ్యమంత్రి బట్టి సారుతోటి కమిటీ పెట్టింది. ఇగో గా కమిటీ మీటింగు ఇయాల నడిచింది. మరి ఏమేమి మాట్లాడిండ్రో, రైతులకు సాయం ఎప్పటి సంధి చేస్తారో తెలుసుకుందాం నడువురి. రైట్, వచ్చే యాసంగి పంట నుంచే రైతుల ఫోన్ల టిక్కుమని మోగుతాయట. అదేనుల్లా పంటలు సాగు చేసే రైతులకు సర్కారు చేసే సాయం సంక్రాంతి పండుగ నుంచే షురువు చేస్తారట. పోయిన సర్కార్ల రైతు బంధు అనే పేరుంటే కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక రైతు భరోసా అని పేరు మార్చింది. ఇక అప్పటి పంటలు పండినా పండకున్నా, గుట్టలున్నా పుట్టలున్నా ప్లాట్లు చేసి అమ్ముకున్నా పట్టా పుస్తకం ఉంటే చాలు టక్కు పైసలు పడేటి. గిట్ల చేసుట్లా గరీబ్ రైతులకు కాకుండా పెద్ద పెద్ద భూస్వాములకు, కోట్ల రూపాయలున్న సీమంతులకు లాభమైతున్నదని గందుకే 7 ఎకరాలు 10 ఎకరాల పొలాలు ఉన్నోళ్లకు పంటలు వండుతున్న భూములకే రైతు భరోసా ఇస్తామని చెప్తున్నారు సర్కారోళ్ళు. అయితే యాసంగి పంట నుంచి సాయం పంపుడు పక్కన పెడితే గిన్నెన్ని ఎకరాలు ముచ్చట మీదనే ఇంకా ఫైనల్ కాలేదట. వారం 10 దినాలల్లా మళ్ళో భారీ మీటింగు పెట్టుకొని గా ముచ్చట మీద సుగా ఫైనల్ చేస్తారట. ఎట్లయితే ఏంది, ఈ యాసంగి పంట నుంచెల్లి రైతు భరోసా పైసలు వేసుడు ఖాయం. మీ ఫోన్లకు మెసేజ్లు వచ్చుడు ఖాయం. పోన్రి
పోరగాన్లున్న తాటుండరు కదా, బస్సులో పోయేటప్పుడు ఒక్క తాన కూసోపోరా వారి అంటే కిటికీ పక్కకు కూర్చుంటా అంటారు. అరే అని కిటికీ పక్కకు కూర్చుండబెడితే కిటికీలకెళ్ళి తలకాయ బయటికి పెట్టి దిక్కుల చూస్తారు. గిట్లనే దేవుడి దర్శనం కోసం గుడికి పోతే మనం గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి వస్తే లోపే మందిరకెళ్ళి అయిపోయి పరేషాన్ చేస్తారు. ఇక సినిమా చూద్దామని టాకీసులలో పోతే పాప్కార్న్ కావాలని, కూల్ డ్రింక్ సీసాలు కొనిపించమని, సమోసా తింటారని ఒకటేలొల్లి. సరే అడిగిన అన్నీ కొనిస్తే చక్కగా ఉంటారా అంటే అది లేదు. సినిమాలో మంచి సీన్ వస్తుండగా మమ్మీ సుస్సు అనుకుంటా లాగంతా తడుపుకుంటారు. ఇంకొందరైతే కూర్చున్న సీటు మీద కవర్ మెల్లగా చింపి లోపలున్న దూదిని బయటికి ఇగ్గుకుంటా ఆట ఆడుతారు. సీటుని చింపితే టాకీసో లూకుటరా చల్ జరిమానా గట్టు అని లడాయికి దిగుతారు. అంతే మరి, లోకం తెలవని పిల్లలు ఏది చేయాలనో ఏది చేయొద్దో తెలియదు. మనసుకు నచ్చింది చేస్తారు, కండ్లకు అగుబడ్డదల్లా కావాలని మారం చేస్తారు. ఇగో గీడ ఓ కుటుంబం దేవుడి దర్శనం కోసం గుడికొస్తే వాళ్ళు సంటి పిల్లగాడు ఏదో చేసి యాన్నో ఇరుక్కుపోయి ఓ గంట సేపు ఆగమాగం చేసిండట. గా ముచ్చటేందో చూసొద్దాం పాండ్రి. చలో యాదగిరిగుట్ట. పట్నం బోడుప్పల కాడున్న ఓ కుటుంబం లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకునేందుకు ఇంట్లో లాంఛనిన యాదగిరిగుట్ట మీదకి వచ్చిండట. ఇగో 4-5 దినాల సంధి సెలవులుండుట్లా గుడికాడ మస్తు జనం ఉన్నారు. దేవుడి దర్శనం కోసం పెద్ద పెద్ద లైన్లు కట్టిండ్రు. గీళ్ళ కుటుంబంసుగా లైన్ల నిలబడ్డారు. గీ లైన్లు ఎప్పుడు ఒడుస్తుందో, స్వామి దర్శనం ఎప్పుడైతుందో అని ఓళ్ళ బాధలు ఆళ్ళుంటే దయాకర్ అని ఆలి పిల్లగాడు మాత్రం గదే లైన్ల ఆడికి ఈడికి తిరుగుకుంటా ఎగురుకుంటా దుంకుకుంటా గాయ చేసిడట. ఇక గంతల్నే లైన్లకు అడ్డంగా పెట్టి ఇనుప డ్రిల్స్లు నడుమ తలకాయ పెట్టిండట. పెట్టనైతే పెట్టిండు కానీ మళ్ళా తీద్దామంటే బయటికి వస్తలేదు. ఇంకేమున్నది అమ్మా నా తలకాయ అనుకుంటా కేకలు పెట్టుకుంటా ఏడ్చుడు సురువు చేసిండట. ఇక గిది చూసిన వేరే భక్తులు మస్తుసేపు తన్లాడి అటుగుంజి ఇటుగుంజి మెల్లగా 2 కడ్డీల నడుమ ఇరుక్కున్న పిల్లగాడి తలకాయను బయటకు తీసిండ్రు. ఇక బోన్లో పడ్డ ఎలుక పిల్లి బయటికి వస్తే ఎట్లా చెంగుమని పరాదైతుందో మన సంటోడుసుగా మమ్మీ డాడీ అనుకుంటా ఏడ్చుకుంటా తండ్రి సంకలెక్కిండు. పిల్లలు పాపం అల్లరి ఆలది. పబ్లిక్లకు పోయినప్పుడు మనమే జరంతా నజరు పెట్టాలి మరి. రైట్, మొన్న వారం 10 దినాల కింద దునియా చదరంగం పోటీలల్లా తమిళనాడులో ఉంటున్న మన తెలుగు కుటుంబంకు చెందిన గూకేష్ అనే ఆటగాడు ఈ ఆటలు మస్తుగా ముందడికి పోయి దునియాల్నే తోపు అని పేరుబడ్డ చైనా ఆటగాన్ని ఓడగొట్టి దునియాల నెంబర్ 1 అవార్డు కొట్టి గా ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఆటలల్లా ఛాంపియన్గా నిలిచిండు. అయితే గిదే చదరంగ మాట మన 2 తెలుగు రాష్ట్రాలల్లా పిల్లలసుగా మస్తు మంది పథకాలు సాధించిన వాళ్ళు ఉన్నారట. గండ్లకెళ్ళి మన కోనేరు హంపి ద్రోణవల్లి హారికాలైతే మస్తు మాటల పెద్ద పెద్ద దునియాలల్లా పోటీలలో ఆడి ఎదుటోళ్ళ ఎత్తులకు పై ఎత్తులేసి మస్తు పతాకాలే కొట్టిండ్రట. ఇక మన కోనేరు హంపి అక్క 2019ల ఫడే మహిళల ప్రపంచ చెస్ పోటీలల్లా ఫస్ట్ టైం ఆడుడే కాదు గదే పోటీలలా ఎదుటాటగాళ్లను మట్టి గురిపించి ప్రపంచ ఛాంపియన్ కప్పు గెలిచిందట. అంతకు ముందుసుగా మస్తు పోటీలలాడి హంపి పేణం మస్తుగానే పతాకాలను మెడల వేసుకున్నదట. ఇగో 5 ఏళ్ల తర్వాత మల్లో పారి చదరంగం దునియా పోటీలకు దిగి హంపి ప్రత్యర్థులను చిత్తు చేసుకుంటా 2సారి దునియా ఛాంపియన్ ప్రైజ్ను పట్టుకొచ్చిందులో. మరిగా పోటీలు ఏడ జరుగుతున్నాయి, ఎట్లెట్లా నడుస్తున్నాయి అరుసుకుందాం నడువుండ్రి. చూస్తుంటే గీ 2024 సంవత్సరం మన ఆటగాళ్లకు మంచిగానే కలిసి వచ్చినట్టే కొడుతున్నది పోండ్రి. గీ ఏడాది మనోళ్ళు పడి సచ్చే 2020 క్రికెట్ దునియా పోటీలల్లా రన్నులు దంచిగొట్టి వరల్డ్ కప్ చేతిలో పట్టుకున్నారు మన క్రికెట్ వాళ్ళు. ఇక మొన్న గూకేష్ అనే తమ్ముడు చదరంగ పోటీలలో వరల్డ్ ఛాంపియన్ అయిండు. ఇగో ఏడాది ఆఖరి రోజుల్లో మన తెలుగు తేజం కోనేరు హంపి అక్క ఉమెన్స్ చదరంగం పోటీలల్లా జయబేరి మోగించింది. న్యూయార్క్ పట్నం కాడ జరుగుతున్న ఈ దునియా పోటీలల్లా ఆడిన హంపి ఇండోనేషియా దేశం
క్రీడాకారిణి సుఖేందర్ అనే అక్కతోటి తలబడి కప్పుగొట్టింది. ఈ ఆటలు ఫస్ట్ గేముల అక్క ఓడిపోయిందట. కానీ ఏమాత్రం తడబడకుండా ఇంకింత శ్రద్ధతోటి ఎత్తులేసుకుంటా పోతే ఆఖరుకు 8.5 పాయింట్లు సాధించి దునియా ఛాంపియన్ అయింది. ఇక గిసంటి పోటీలల్లా 2 మాటల వరల్డ్ కప్ కొట్టిన రికార్డు చైనా ఆటగాడు ఒక్కడే ఉండేనట. కానీ ఇప్పుడు గా లిస్టులా మన హంపి అక్క పేరు సుగా జమైందట. ఇది సుగా ఒక రికార్డేనటుల్లో. మరి మన దేశానికి మన తెలుగు జాతికి మస్తు పేరు తెచ్చిన హంపి అక్కకు శుభాకాంక్షలు. ఇప్పుడు మన ఊరి కాడుండే పంచాయతీ ఆఫీసులల్లా మనం ఓట్లేసి గెలిపించిన సర్పంచ్ ఉంటాడు. గట్లనే సర్కారు నుంచి కార్యదర్శి సారు ఉంటాడు. ఊర్లో ఏం చేసినా గీళ్ళిద్దరు సంతకం చేస్తేనే దస్తా ముందుకు పోతుంది. గట్లనే మండలం కాడికి పోతే పబ్లిక్ ఓటర్లది, గెలిచిన ఎంపీది. సర్కారు నుంచి ఎన్డీఓ సారు ఉంటారు. ఇక జిల్లాల కలెక్టర్ సారు ఉంటాడు. అంటే మన రాజ్యాంగం చెప్పినట్లు ఇటు ఎలక్షన్ల గెలిచిన లీడర్లు, సర్కారు కొలువుల చేసే ఆఫీసర్లు ఇద్దరు కలిసి జోడెడ్ల బండి లెక్క పాలన నడిపిస్తున్నట్లు. మరి పంచాయతీ మండలానికి జిల్లా పెద్ద సార్లు ఉన్నట్టే రాష్ట్రం మొత్తం కుసుగా ఓ పెద్ద ఆఫీసర్ ఉండాలి కదా. ఇగో గాలనే చీఫ్ సెక్రటరీ అని సిఎస్ అని పిలుస్తారు. ఇప్పుడు మన తెలంగాణలో శాంతి కుమారి మేడం ఉన్నది. గిట్లనే ఆంధ్రాల నీరవ్ కుమార్ సారు ఉన్నాడు. అంటే రాష్ట్ర సర్కారు ఏ పని చేసినా, ఎసంటి పథకాలు తెచ్చినా, ఏ శాఖకు ఎన్ని పైసలు ఖర్చు చేసినా ముఖ్యమంత్రి సారు సంతకంతో ఈ సిఎస్ కుర్చీలో ఉండే సారసుగా సంతకాలు పెట్టాలి. ఇక రాష్ట్రంలో ఉన్న కలెక్టర్లు, ఏఐఎస్ ఆఫీసర్లతోటి మీటింగ్లు పెట్టుకుంటా సర్కారు చేసే అన్ని పనుల మీద ఎంక్వైరీ చేసుడు, అజమాయిషీ చేసుడు, ఆర్డర్లు ఇచ్చుడు, రిపోర్టర్లు తెప్పించుడు, ఓ గిట్లా మస్తు పనులన్నీ వాళ్ళ చేతుల మీదకెళ్ళే నడుస్తాయి. అయితే ఇప్పుడు మన ఆంధ్ర సిఎస్ సారు నీరవ్ కుమార్ సారు ఈ డిసెంబర్ 31 తోటి రిటైర్ అవుతున్నాడు. గా సారు జాగాల ఓళ్ళని పెడుతున్నారు. ఎప్పటి సంది కొత్త సారు డ్యూటీలకు వస్తున్నాడు తెలుసుకోవాలి కదా. గందుకే గీ ముచ్చట. రైట్, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సిఎస్ అదేనులో చీఫ్ సెక్రటరీ కుర్చీలా విజయానంద్ సారు కూసోబోతున్నాడట. ఇప్పుడుగా కుర్చీలా కూసున్న నీరవ్ సారు జూన్ నెలల పదవులకు వచ్చిండు. అదే నెలలు సారు పదవిసుగా ఓడిచిందట. కానీ ఆడున్న సర్కారు పెద్దలు ఈ సారు టైంను ఒక్కో 6 నెలలు పెంచుండ్రి సారు అని సెంట్రల్ ఆఫీసర్లకు లెటర్ రాస్తే సరే ఓకే అన్నారట. ఇక టైంసుగా ఇప్పుడు ఓడిచింది. గందుకే ఆంధ్ర సిఎస్ కుర్చీలకు విజయానంద్ సారు రాబోతున్నాడు. 1992ల కలెక్టర్ కొలువుకు వచ్చిన ఈ సారు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు మస్తు రకాల కొలువులు చేసి శభాష్ అనిపించుకున్నాడట. గందుకే ఈ సారును పెద్ద కుర్చీలా కూసుండబెడుతున్నారు. ఇక రేపు పగటీలు ఇప్పుడున్న నివేర్ సారు కుర్చీలకెళ్ళి లేచుడు, కొత్తగా విజయానంద్ సారు కూసుండే ముహూర్తం పెట్టుకున్నారట. ఇక ఈ సారు 2025 నవంబర్ నెల దాకా సిఎస్ పదవిలో ఉంటారని సర్కారు చెప్పింది. మరి ఆంధ్ర సిఎస్ పదవి బాధ్యతలు తీసుకుంటున్న విజయానంద్ సార్కు ముచ్చట నుంచి శుభాకాంక్షలు. ఆల్ ద బెస్ట్ సారు. చూసిరు కదా, గిది ఇవాల్టి ముచ్చట. మళ్ళొచ్చే ముచ్చట్లతో మళ్ళీ కలుద్దాం. శనార్థులు.